అమ్మా అయ్యా, జీవితంలో ఎప్పుడైనా నీ కష్టాధ్యత మీద నువ్వు ఆధారపడి బ్రతకటానికి ప్రయత్నించుకొని తప్పుడు త్రోవల్లో డబ్బు సంపాదించడానికి, లంచాల మార్గంలో డబ్బు సంపాదించడానికి, నీకు చెందని ఆస్తి నీకు చెందేటట్లుగా దొంగ కాగితాలు పుట్టించేటట్లుగా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ఏనాడు నువ్వు ప్రయత్నం చేయకో. ఒకవేళ సంపాదించేటప్పుడు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అలా అన్యాక్రాంతంగా డబ్బు సంపాదించిన వాడు శిక్షలకు అనుభవానికి తప్పకుండా వస్తాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ చేతుల కష్టాధ్యతాన్ని నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానన్నాడు. నీవు చేసే ఉద్యోగంతోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగం చిన్నది, నీ వ్యాపారం చిన్నదని తప్పుడు త్రోవలకు వెళ్ళకో. ఏదో ఒక రోజు నీ తల పైకెత్తే రోజు ఉంది. నీ తల పైకెత్తే రోజు ఉంది. విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించే రోజు ఉంది. ఆ చిన్న కష్టాధ్యతంతోనే అన్య ప్రజలు అసూయపడే అంతగా ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. అయితే ఆ దీవించే రోజు వచ్చే వరకు నీ కష్టాధ్యత మీద ఆధారపడి కానీ, లంచాల వైపు కానీ, దొంగతనం వైపు కానీ, దోపిడీతన వైపు కానీ, నీ తోబుట్టువుల కష్టాధ్యత నీకు చెందేటట్లుగా దొంగ కాగితాలు రాయించే కార్యక్రమాలు కానీ పొర్రపాటున చేయకు. గుండెల్లో రాసుకోండి మాట ఏంటో తెలుసా? సింహం ఆకలైన గడ్డి తిందాం. మనం ఎవరిమే? యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభు వారికి పుట్టినటువంటి బిడ్డలు. యోధా గోత్రపు కొదమ సింహం యేసుక్రీస్తు వారికి పుట్టిన బిడ్డలం. సింహానికి ఆకలైన గడ్డి తినదో. నువ్వు సింహానివి. తప్పుడు త్రోవల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయకు.